అందరికీ నమస్కారం. మనం ఇంట్లో చేసే దీపారాధనకి చాలా మహిమ ఉంటుంది. నిత్య దీపారాధన ఎంతో నిష్టగా చెయ్యాలి. అయితే పూజలో చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీ పూజకి ఫలితం దక్కకుండానే పోతుంది. మనం తెలిసీ తెలియక పూజలో చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాము. దీనివల్ల మీ పూజకు ఫలితం దక్కకపోగా లేనిపోని సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఇక మీరు ఎప్పటికీ పూజలో ఈ తప్పులు చేయకుండా ఉంటారు. పవిత్రమైన పూజ గదిలో తప్పకుండా అక్షింతలు పెట్టుకోవాలి. అయితే విరిగిన బియ్యాన్ని అక్షింతలుగా వాడకూడదు. దీనివల్ల మీ ఇంట్లో దారిద్ర్యం తాండవిస్తుంది. పూజగదిలో వెలిగించే దీపాన్ని నేలపైన పెట్టకూడదు. దీపం కింద ఒక చిన్న ఇత్తడి ప్లేట్ను కాని తమలపాకు కాని పెట్టుకోండి. పూజలో దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు మౌనంగా ఉండాలి. నైవేద్యం పెట్టేటప్పుడు మాట్లాడితే మీ నైవేద్యాన్ని దేవతలు స్వీకరించరు. పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా గంట మోగించాలి. గంట కొట్టకుండా చేసే పూజను రాక్షసులు స్వీకరిస్తారని మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి పూజ చేసేటప్పుడు గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి. పూజలో పొరపాటున కూడా వాడిపోయిన పుష్పాలు ఉపయోగించకూడదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు దక్షిణం వైపుకు తిరిగి పూజ చేయకూడదు. దీనివల్ల అకాల మృత్యుదోషాలు లేదా ప్రమాదాలు జరిగే అవకాశముంటుంది. దేవునికి అభిషేకం చేసిన తర్వాత ఆ నీటిని సింక్లో పారబోయకూడదు. అభిషేకం నీళ్లు చాలా పవిత్రమైనవి. కాబట్టి అభిషేకం చేసిన నీటిని మీ ఇల్లంతా చిలకరించి మిగిలిన నీటిని చెట్టు మొదట్లో పోయండి. ఆడవారు జుట్టు విరబోసుకుని పూజ చేయకూడదు. ఇక పూజగదిలో అగరవత్తులు వెలిగించినప్పుడు అగరవత్తుల నుండి వచ్చే బూడిద దేవుని విగ్రహాలపైన పడకూడదు. అలా పడితే మీ పూజ అపవిత్రమవుతుంది. ఇక పూజకు వాడే నూనెను ప్లాస్టిక్ డబ్బాలో ఉంచకూడదు. దీనివల్ల నెగటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. కాబట్టి పూజకు వాడే నువ్వుల నూనెను ఏదైనా గాజు సీసాలో కానీ రాగి పాత్రలో కానీ భద్రపర్చుకోండి. అంతేకాని పవిత్రమైన దీపారాధన నూనెను ప్లాస్టిక్ బాటిల్లో ఉంచకండి. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా ముగ్గు వేసుకోవాలి. అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఇంటి గుమ్మం అందంగా ఉంటేనే మీరు చేసే పూజలకు పుణ్యఫలితం లభిస్తుంది. మీ పూజగదిలో చినిగిన భక్తి పుస్తకాలు ఉండకూడదు. దీనివల్ల బుద్ధిమాన్యం, విద్యలో ఆటంకాలు కలుగుతాయి. ఇక పూజ చేసేటప్పుడు మధ్యలో లేవకూడదు. పూజ పూర్తి కాకుండా మధ్యలో లేస్తే మీ పూజకు సరైన ఫలితం దక్కదు. స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత జుట్టు విరబోసుకుని పూజ చేయకూడదు. అది లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగిస్తుంది. దీనివల్ల మీ ఇంటికి అరిష్టం కలుగుతుంది. కుంకుమ భరిణిను ఎడమచేతితో పట్టుకొని కుడిచేత్తో బొట్లు పెట్టకూడదు. ఒక చిన్న ప్లేట్లో కుంకుమ భరిణి పెట్టుకొని కుంకుమ బొట్లు పెట్టాలి. అలాగే దేవునికి హారతి ఇచ్చిన తర్వాత హారతి పళ్ళాన్ని నేరుగా నేలపైన పెట్టకూడదు. ఒక పీట మీద లేదా ఆకు మీద హారతి పళ్ళం పెట్టుకోండి. అలాగే వట్టి నేలపైన కూర్చుని పూజలు చేయకూడదు. ఇక మీ పూజగదిలో పదునైన వస్తువులు పెట్టకూడదు. దీనివల్ల మీ ఇంట్లో ప్రశాంతత ఉండదు. పూజ చేసేటప్పుడు గంటను నిరంతరం కొడుతూ పూజ చేయకూడదు. దేవునికి ధూపం, హారతి ఇచ్చేటప్పుడు మాత్రమే గంటను మోగించాలి. లేదంటే అది కేవలం శబ్దమవుతుంది. అంతే తప్ప గంటనాదం అస్సలవ్వదు. వెలుగుతున్న దీపంలో నేరుగా నూనె పోయకూడదు. దీనివల్ల మీ కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. దీపాన్ని కొంచెం పక్కకు జరిపి నూనె పోయాలి. అలాగే పూజగదిలో న్యూస్ పేపర్లు వేయకూడదు. ఒక తెల్లటి కాటన్ వస్త్రాన్ని కాని పట్టు వస్త్రాన్ని కాని పూజగదిలో వేసుకోండి. అంతేకాని న్యూస్ పేపర్లు మాత్రం అస్సలు వేయకండి. పూజగదిలో పాత దేవుని విగ్రహాలు ఎక్కువగా ఉండకూడదు. అలాగే ఒకే దేవునికి సంబంధించిన పటాలు ఎక్కువగా ఉండకూడదు. దేవుని పటాలకు లేదా దేవుని విగ్రహాలకు కుంకుమ బొట్లు పెట్టేటప్పుడు దేవుడి కళ్ళు కనపడకుండా పూర్తిగా కప్పేయకూడదు. అలా కుంకుమ పెడితే మీ దారిని మీరే మూసుకున్నట్లు అవుతుంది. పూజలో కూర్చున్నప్పుడు ఒక కాలు మీద మరొక కాలు వేసుకొని కూర్చోకూడదు. ఇది తీవ్రమైన అహంకారానికి సంకేతంగా భావిస్తారు. పూజ చేసేటప్పుడు చెమట పడితే ఏదైనా వస్త్రంతో ఆ చెమటను తుడుచుకోండి. అంతేకాని మీ చేతితో చెమట తుడుచుకొని మళ్లీ పూజ సామాగ్రిని ముట్టుకుంటే మీ పూజ అపవిత్రమవుతుంది. పూజలో ఖచ్చితంగా 2 లేదా 3 అగరవత్తులను వెలిగించాలి. కాని ఒక అగరవత్తిని అస్సలు వెలిగించకూడదు. అగరవత్తులు వెలిగించినప్పుడు మంట వస్తే దాన్ని నోటితో ఊదకండి. చేత్తో మాత్రమే ఆరపాలి. మీ పూజగదిలో దేవుని పటాలు వెనక బూజు లేకుండా చూసుకోండి. పూజగదిలో దుమ్ము, ధూళి ఉంటే మీ ఇంట్లో అభివృద్ధి ఉండదు. పూజగదిలో దేవతలు సంచరిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి వారానికొకసారి, ముఖ్యంగా ప్రతి శనివారం నాడు దేవుని పటాలను తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజించాలి. బద్ధకంగా ఆవలిస్తూ పూజ చేస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుంది. దేవునికి పెట్టే నైవేద్యాన్ని వెండి పాత్రలో నివేదిస్తే
పాటిస్తే చాలా మంచిది. అయితే పొరపాటున కూడా ప్లాస్టిక్ గిన్నెలో నైవేద్యం పెట్టకూడదు. దేవునికి పెట్టిన నైవేద్యం పైన పసుపు కుంకుమలు పడకుండా చూసుకోండి. పూజగదిలో ఉండే దేవుని పటాలు దక్షిణముఖంగా ఉండకూడదు. అలాగే దేవుని ఫోటో వెనుక మరొక దేవుని ఫోటో ఉండకూడదు. దీనివల్ల మీ కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి. దేవుని విగ్రహాలకు ప్లాస్టిక్ పూలు పెట్టకూడదు. తాజా పుష్పాలతో దేవుడిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. పవిత్రమైన పూజ సామాగ్రిని చింతపండు గుజ్జుతో శుభ్రం చేసుకోండి. అంతేకాని సబ్బుతో పూజ సామాగ్రిని రుద్దకూడదు. వాస్తు ప్రకారం మీ పూజగదికి ఎదురుగా అద్దముండకూడదు. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న దైవశక్తులు వెనక్కి వెళ్ళిపోతాయి. మీ పూజగదిలో పదే పదే కుంకుమ కింద పడిపోతుంటే మీ కుటుంబంలో ఏదో కష్టం రాబోతోందని సంకేతం. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత దేవునికి వీపు చూపిస్తూ బయటకు వెళ్లకూడదు. కనీసం 3 అడుగులు వెనక్కి వేసి ఆ తర్వాత వెళ్ళాలి. కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్ళిపోయినా లేదా సరిగ్గా పగలకపోయినా భయపడకుండా ఆ కొబ్బరి ముక్కలను దేవునికి నైవేద్యం పెట్టకూడదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు పాపిట్లో కుంకుమబొట్టు లేకుండా స్త్రీలు పూజ చేయకూడదు. ప్రతిరోజూ దీపారాధన చేసేటప్పుడు అరటిపండ్లు, పటిక బెల్లం, పంచదార లేదా ఒక చిన్న బెల్లం ముక్కను దేవునికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇంట్లో వ్రతాలు, పూజలు చేసేటప్పుడు నైవేద్యం గిన్నెపైన మూత పెట్టకూడదు. అలా పెడితే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరించలేడు. పూజ చేసేటప్పుడు తుమ్మినా లేదా ఆవలింతలు వస్తే వెంటనే శరీరంపైన పసుపు నీళ్లు చల్లుకొని మరలా కొత్త దీపం వెలిగించాలి. పూజలో కొబ్బరికాయ కొట్టాక ఆ కొబ్బరి చిప్పను బోర్లించి పెట్టకూడదు. దీనివల్ల ఆర్థిక కష్టాలు ఏర్పడతాయి. దేవునికి పూజ చేసేటప్పుడు ఒక చేతితో నమస్కారం చేయకూడదు. దీనివల్ల మీ ఆయుష్షు తగ్గిపోతుంది. కాబట్టి 2 చేతులు కలిపి దేవునికి నమస్కారం చేసుకోవాలి. లక్ష్మీ స్వరూపమైన దీపాన్ని నోటితో ఊది ఆర్పకూడదు. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే స్నానం చేసిన తర్వాత తడిబట్టలతో పూజ చేయకూడదు. దీనివల్ల మీకు అనారోగ్యం దెబ్బతింటుంది. దీపారాధన చేసేటప్పుడు ఒక వత్తితో ఎప్పుడూ దీపం వెలిగించకూడదు. ఎల్లప్పుడూ 2 వత్తులతో దీపం వెలిగించాలి. అప్పుడే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. దేవుని విగ్రహాలు శుభ్రం చేసేటప్పుడు బొటనవేలుతో విగ్రహాలు రుద్దకూడదు. దేవునికి అభిషేకం చేసేటప్పుడు చేతి గోళ్లు తగలకుండా జాగ్రత్తపడాలి. పూజలో జపం చేసేటప్పుడు మీ భుజంపైన వస్త్రం లేకపోతే జప ఫలితం అస్సలు దక్కదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని పటాలు మీ హృదయం స్థానం కంటే పైన ఉండాలి. పూజ చేసేటప్పుడు నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు. ఎరుపు రంగు వస్త్రాలు ధరించి దీపారాధన చేస్తే చాలా మంచి పుణ్యఫలితం లభిస్తుంది. పూజ చేసేటప్పుడు మీకు దైవ మంత్రాలు రాకపోతే ఫోన్లో దేవుని భక్తిపాటలు పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు. కానీ పూజ చేసేటప్పుడు మెసేజులు చూడడం వల్ల మీ ఏకాగ్రత దెబ్బతిని పూజ ఫలితం శూన్యమవుతుంది. దేవుని పూజలో ఉపయోగించే పసుపు, కుంకుమలు పవిత్రంగా ఉండాలి. పూజగదిలో ఎల్లప్పుడూ పసుపు, కుంకుమలు పెట్టుకోండి. భార్యాభర్తలు కలిసి దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. చూశారు కదా ఈ వీడియోని? ఈ వీడియోనిగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.